ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? మీ ఇంటికి ధనం రావడం లేదా? లక్ష్మీదేవి అనుగ్రహం కలగాల? అయితే ఈ రోజున, ఈ అమావాస్య తిథి నాడు ఖచ్చితంగా పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేసుకోండి. అతి రహస్యంగా ఈ చిన్న పని ఈ తిథి నాడు తులారాశి జాతకులు చేస్తే గనక అపర కుబేరులు అయిపోతారు. అమ్మవారి కృపా కటాక్షం కలుగుతుంది. ఏం చేయాలో తెలుసుకోవాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ధన సమస్యలు తొలగిపోవాలన్నా, మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకోవాలన్నా, అమ్మవారు మీ ఇంట స్థిరంగా ఉండడానికి రావాలి అన్నా, మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ ఒక్క వస్తువు వేసుకుని పెట్టుకుంటే మీకే అర్థమైపోతుంది. అదృష్టం వరిస్తుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి దయతో జీవితంలో ముందుకు వెళ్లగలుగుతారు. మీరే ఆశ్చర్యపోతారు. భర్త సంపాదన పెరుగుతుంది అని ఏ స్త్రీ అయితే పెరగాలని ఆశపడుతుందో ఆ యొక్క స్త్రీ ఈ తిథి నాడు అస్సలు మరువకుండా పసుపు డబ్బాలో ఇది ఒకటి పెట్టుకోండి. ఇలా వేస్తే ఆ స్త్రీ యొక్క భర్త సంపాదన పెరుగుతుంది. కోట్లు సంపాదిస్తారు అని కాదండి, ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటామో. సంపాదన లేకపోతే అంటే సంపాదన ప్రాప్తించబడుతుందని అర్థమన్నమాట. కాబట్టి ఏ విధంగా ఆచరించాలి అంటే, మీ ఇంట్లో ఉండే పసుపు డబ్బాలో ధనం దాచుకోవాలి. అంటే డబ్బుని మనము నోట్ల కట్టలు వేయకూడదండి. అంటే ఇప్పుడు 10 రూపాయలు 20 రూపాయల నోట్లు ఉన్నాయి కదండి, వాటిని పరిహారానికి ఉపయోగించొద్దు. మనం చిల్లర నాణాలతోనే పరిహారాలు పాటించుకోవాల్సి ఉంటుంది. ఈ ఒక తిథి చాలా వరకు పవిత్రమైందండి. అమావాస్య తిథి మనకి శాస్త్రం కూడా చెప్తుంది. కార్తీక అమావాస్య ఎంతో శక్తివంతమైందని. కావున అస్సలు మిస్ చేసుకోవద్దు. తులారాశి వారి జాతకులు ఏమిటంటే గనక ఈ తిథి నాడు ₹1 తీసుకోండి. రూపాయి నాణ్యాన్ని తీసుకోండి. పాలతో శుభ్రం చేయండి. శుభ్రం చేసిన ఈ పాలతో ఈ రూపాయి నాణ్యాన్ని తీసుకుని కొంచెం తుడి చేయండి. తడి లేకుండా తుడి చేసుకుని పసుపు డబ్బా మీకు ఉంటుంది కదండి, వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో దానిలో ఈ యొక్క నాణ్యాన్ని పెట్టాల్సి ఉంటుంది. పసుపులో ఈ చివరి దాంట్లో మీరు పసుపు డబ్బా చివరి స్థానంలో ఈ యొక్క రూపాయి బిళ్ళ వేసి దానిపై నుంచి పసుపును పోయండి. లేదంటే పసుపు డబ్బాలో చివరిగా ఈ రూపాయి బిళ్ళను వేసేసుకుని పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఏమిటంటే సంపాదన పెరుగుతుంది. 4 వైపుల నుంచి ధనం వస్తుంది. అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఒకవేళ మీరు నాణ్యాన్ని పెట్టినా పెట్టకపోయినా 2 యాలుకలు కూడా పసుపు డబ్బాలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం రీత్యా కూడా ఈ యొక్క సువాసన సుగంధ ద్రవ్యము అమ్మవారిని ఇంటికి ఆకర్షిస్తుంది. పసుపు కూడా చాలా శక్తివంతమైందండి, ఎంతో శుభప్రదమైంది. ఇలా మనము పసుపు డబ్బాలో వీటిని ఈ అమావాస్య తిథి నాడు పెట్టడం రీత్యా అమ్మవారిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది ఈ యొక్క పసుపు డబ్బా. అందులో ఉన్నటువంటి ధనంతో చేసే పరిహారం అమ్మవారికి చెల్లుతుంది. అందులో ఉండే ధనంతో చేసే పరిహారం అమ్మవారిని ఆకర్షిస్తుంది. కావున ఈ విధంగా తప్పక చేయండి. ఒక్కసారి పాటిస్తే గనక ఖచ్చితంగా మనకి ఫలితం దక్కుతుంది. మన పూర్వీకులు పాటించిన ఈ పరిహారం తప్పక పాటిస్తే, ఒకటి పాటిస్తే మన తలరాత మారిపోతుంది. మన పూర్వీకులు ఇలాంటి పరిహారాలు అమావాస్య తిథుల్లో పాటించి ఫలితాలను ఖచ్చితంగా పొందుకున్నారు కాబట్టి మనకు తెలియపరచడం జరిగింది. కాబట్టి తులారాశి జాతకులు పసుపు డబ్బాలో ఇది ఒకటి వేయండి. మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.